భారతదేశంలోని ఒక ఆలయంలో ప్రపంచంలోని అత్యంత విలువైన నిధుల్లో ఒకటి దాగి ఉందని చెబుతారు. బంగారం, వజ్రాలు, అమూల్యమైన ఆభరణాలు, శతాబ్దాల నిధి. కాని ఈ ఆలయంలో ఒక గది మాత్రం ఇప్పటికీ తెరవలేదు. ఎందుకు? ఆ గది ముందు నాగుపాము గుర్తులు ఎందుకున్నాయి? దాన్ని తెరిస్తే ప్రమాదమా? లేక అది కేవలం కథేనా? ఇది శ్రీ పద్మనాభస్వామి టెంపుల్లోని రహస్యగది అసలు కథ. శ్రీ పద్మనాభస్వామి టెంపుల్ కేరళలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం విష్ణుకు అంకితం చెయ్యబడింది. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమని భావిస్తారు. శతాబ్దాలుగా ఇది రాజవంశాల సంరక్షణలో ఉంది. ప్రత్యేకంగా ట్రవాంకోర్ రాయల్ ఫ్యామిలీ ఈ ఆలయానికి ముఖ్యమైన సంబంధం కలిగి ఉంది. వారు తమను దేవుడి సేవకులుగా భావించేవారు. ఏళ్లుగా ఈ ఆలయంలో అపారమైన నిధి ఉందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. కాని అవి నిజమా కాదా అనేది ఎవరికీ తెలియదు. 2011లో ఈ ఆలయంపై ఒక ముఖ్యమైన కోర్టు కేసు ప్రారంభమైంది. అప్పుడు ఆలయంలోని రహస్య గదులను పరిశీలించాలని నిర్ణయించారు. ఆలయంలో అనేక అండర్గ్రౌండ్ వాల్స్ ఉన్నాయని తెలిసింది. వాటికి ఏ, బి, సి, డి వంటి పేర్లు పెట్టారు. వాల్ట్ ఏ తెరిచినప్పుడు అందరూ షాకయ్యారు. బంగారు విగ్రహాలు, వేల కిలోల బంగారం, వజ్రాలు, అమూల్యమైన నగలు, పురాతన నాణేలు, అసాధారణ సంపద బయటపడింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా మారింది. కాని అందరి దృష్టి ఒకే గదిపై పడింది, వాల్ట్ బి. ఈ గది గురించి ఎన్నో కథలున్నాయి. దీన్ని తెరవకూడదని కొంతమంది విశ్వసిస్తున్నారు. కొన్ని కథల ప్రకారం ఈ గది నాగబంధంతో మూసివేయబడిందని అంటారు. అంటే ప్రత్యేక మంత్రాలతో సీల్ చేశారని నమ్మకం. కొంతమంది ఈ గది దగ్గర విచిత్రమైన శబ్దాలు వినిపించాయని చెబుతారు. మరికొన్ని కథల ప్రకారం ఆ గది సముద్రంతో కనెక్ట్ అయి ఉండొచ్చని అంటారు. ఈ కథలకు స్పష్టమైన ఆధారాలు చాలా తక్కువ. కాని మిస్టరీ మాత్రం ఇంకా కొనసాగుతోంది. భక్తుల విశ్వాసం, భద్రతా కారణాలు, చట్టపరమైన అంశాలు అన్నీ కలిసి వాల్ట్ బి ఇప్పటికీ మూసే ఉంది. దీన్ని తెరిస్తే ప్రమాదమని కొందరు నమ్ముతున్నారు. మరికొందరు మాత్రం ఇది సాధారణ భద్రతా గది మాత్రమే అంటారు. అందుకే ప్రపంచం ఇప్పటికీ ఊహాగానాలు చేస్తోంది. ఇంకా బంగారమా, పురాతన గ్రంథాలా, లేక ఖాళీ గదేనా? ఇప్పుడు ఈ ఆలయానికి అత్యంత కఠిన భద్రత ఉంది. ఈ రహస్యం భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన మిస్టరీస్లో ఒకటిగా మారింది. వాల్ట్ బి ఎప్పుడైనా తెరవబడుతుందా? అందులో నిజంగా ఏముంది? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఒక ఆలయం, ఒక మూసివేసిన గది మరియు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మిస్టరీ. ఇంకా ఇలాంటి భారత రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.